భూమి, నేను నిన్ను నమ్ముతాను. చెర్రి, నువ్వు నన్ను నమ్ముతావని తెలుసు. మావయ్య, నువ్వు, మీరిద్దరూ నన్ను నమ్ముతున్నారు. కానీ ఇంట్లో ఎవ్వరు కూడా నన్ను నమ్మట్లేదు. నేనొక నేరస్తురాలిగానే నన్ను చూస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. అసలు నాన్నని నేనెందుకు చంపాలని చూస్తాను? నాన్న అని అందరికీ చెప్తే ఎవరు నమ్మట్లేదు. నేనేదో కట్టుకథ అల్లినట్టుగా అందరూ భావిస్తున్నారు. నేను అలా ఎందుకు చేస్తాను? అసలు నేను వచ్చిందే నాన్న కోసం. అలాంటిది నేను నాన్నను చంపాలని చూడడం ఏంటి? భూమి, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతాను. అంతలో మీరా వచ్చి, ఏంట్రా ఆ నేరస్తురాలతో నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది మా అన్నయ్యని చంపిన ఒక నేరస్తురాలు. దీని నంగనచ్చి మాటలు నువ్వు వినకూడదు. ఎందుకంటే అది నిన్ను మాయ చేస్తుంది. ఇదొక దోషి. పదరా. లేదు, నిన్ను నిర్దోషిగానే ఆ ఇంట్లో అడుగు పెడతాను. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా ఆ భగవంతుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. అప్పుడు వెంటనే నీ కట్టుకథలు నా దగ్గర కాదు, పదరా చెల్లి అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్, శారద ఇద్దరు బయటికి వస్తారు. అమ్మ పద అని అంటూ వెంటనే అలా కారెక్కబోతూ ఉంటే అంతలో భూమిని చూసి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? భూమి అక్కడే ఉందిరా, ఒంటరిగా ఉందిరా, భూమిని పిలవరా, భూమి మనతో పాటు వస్తుంది. భూమికి ఎవరున్నారా? మనం కాకపోతే. భూమి చాలా మంచి అమ్మాయిరా. అమ్మా ముందు పద, నువ్వు కారెక్కో. అది కాదురా, నేనెందుకు చెప్తున్నానో విను. మన భూమిరా, అయినా నీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? తను శరత్చంద్ర కూతురమ్మా. ఎప్పుడైతే శరత్చంద్ర కూతురని చెప్పిందో ఇక తను మన భూమి కాదు. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? తను నిన్ను ప్రేమించిద్దిరా. ప్రేమించిన అమ్మాయిని నువ్వు అన్యాయం చేయవు కదా. ఈ అమ్మ నమ్ముతుంది. ఇవన్నీ పక్కకు పెట్టు. నువ్వు ముందు తనని పిలవరా. నీకేరా చెప్తుంది. అమ్మా వద్దని నేను చెప్తున్నాను కదా. ఎందుకురా? తను ఏకాకిగా అక్కడ మిగిలిపోయిందిరా. ప్లీజ్ రా, వద్దురా, అలాంటి మాటలు మాట్లాడకు. రాయిగా ఉన్న నిన్ను మనసు ఉంది అని చెప్పిందిరా. అలాంటి భూమిని వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు. అమ్మ భూమి, పద అమ్మ, మన ఇంటికి వెళ్దాం. వద్దండి, నేను రాను. ఎందుకమ్మా అలా అంటున్నావు? మీ అంతటా మీరు రమ్మంటున్నారా, లేదంటే ఆయన పిలుస్తున్నారా? నేను పిలుస్తున్నానమ్మా. వద్దా అంటే? ఎందుకంటే నిందపడిన నేను నేరస్తురాలిగా మీ ఇంట్లో నేను అడుగు పెట్టలేను. అలా అడుగు పెడితే మీకు చెడ్డ పేరు. అందుకే నేను రాలేనా ఆంటీ? వద్దమ్మా అలా అనకు. ముందు పద. ప్లీజ్ ఆంటీ, వెళ్ళిపోండి ఆంటీ. ఎరా గగన్, నువ్వైనా పిలువురా. నువ్వు పిలిస్తే వస్తుందిరా. అమ్మా పద, ముందు ఇక్కడి నుండి వెళ్దాం. ఇష్టం లేని వాళ్ళు కష్టంగా పిలవటం నాకు ఇష్టం లేదాంటీ. ముందు మీరు వెళ్ళిపోండి ఆంటీ. అది కదమ్మా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అమ్మ రా అమ్మా. వద్దంటీ, నేను రాను. మీరు వెళ్ళండి ఆంటీ. అమ్మా పద, వెళ్దాం. నేను కూడా భూమిని వదిలి రానురా. నువ్వు వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నీతో పాటే ఉంటాను. ప్లీజ్ ఆంటీ, వెళ్ళిపోండి ఆంటీ. అమ్మా పద అమ్మా. ఏంట్రా, నేను ఎందుకు వస్తాను? నువ్వు వెళ్ళు. నేను భూమితో పాటే ఉంటాను. భూమి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. అమ్మా పద అని చెప్తున్నాను. చెప్పాను కదరా. నేను ముఖ్యమా, తను ముఖ్యమా అని అనగానే ఇక శారద ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటుంది. ఆంటీ వెళ్ళిపోండి ఆంటీ. నేను అందరినీ కలిపానన్న మంచి పేరులోనే ఉండనివ్వండి. ఇలా చెడ్డ పేరు తేకండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, మీరు వెళ్ళకపోతే నేనే లారీ కింద పడిపోతాను. వద్దమ్మా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడి బాధ పెట్టకు. సరే ఆంటీ, వెళ్ళండి ఆంటీ అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక అక్కడి నుండి
గగన్ శారదను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటమ్మా ఇంకా ఏం చూస్తున్నావు, పద అని అంటూ వెంటనే అలా శారదను లాక్కొని వెళ్తూ ఉంటే శారద చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక వెళ్ళిపోగానే భూమి చాలా బాధపడిపోతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయానికి వెనకాల ఉన్న అపూర్వ చూస్తుంది అదంతా కూడా. వెంటనే వెళ్ళవే వెళ్ళు అని అంటూ కోపంగా రౌడీలకు ఫోన్ చేస్తుంది. రై, ఎక్కడ ఉన్నారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు నేను ఒక ఫోటోని మీకు సెండ్ చేస్తాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని కిరాతకంగా చంపాలి. అర్థమవుతుంది కదా? ఎంత అంటే అంత ఇస్తాను. సరే మేడం, లొకేషన్ సెండ్ చేస్తాను. త్వరగా దాన్ని లేపేసి నాకు ఫోన్ చేయండి అనే విధంగా చెప్పి కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే భూమి మాత్రం చాలా బాధపడిపోతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు, ఏంట్రా అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు. నిజంగా మావయ్య కూతురేనా భూమి? మరి మావయ్య కూతురైనప్పుడు ఎందుకు భూమి మావయ్యని చంపాలని చూస్తుంది? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు నమ్ముతున్నావా అన్నయ్య అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటే వీడికేమైంది, వీడేంటి అలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటే, అవును, అప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు నాన్న ఎక్కడ ఉన్నారు అని అంటూ పరిగెత్తుకుంటూ చెర్రీ వెళ్తారు. నాన్న, మీరు అక్కడ సంఘటన జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? చెప్పండి నాన్న. మరి నువ్వెక్కడ ఉన్నావురా? ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను. అవునా అనే విధంగా అంటూ ఇక వెంటనే చేతికి ఉన్న గాయాన్ని వెనక్కి పెట్టుకొని చెర్రీకి కనబడకుండా సరే సరే అనే విధంగా అనగానే చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు మాత్రం వంశీ చాలా కంగారు పడిపోతూ ఉంటే, వీడికి ఏమైంది అంత దిగులుగా ఉన్నాడు? మా మావయ్యకు అలా జరిగింది కదా, అందుకే ఆయన బ్రతుకుతారో లేదో అని కంగారుగా ఉన్నారు. నేను ఒకలా కంగారు పడుతుంటే ఇంకొకలా అర్థం చేసుకుందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు వంశీ. మరి మీ మావయ్య బతుకుతాడమ్మా? ఏమో చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు అని ఎందు అనగానే అలాగే ఉండాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు వెంటనే ఫోన్ చూడగానే దీప అన్న నెంబర్ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎవర్రా? ఆఫీస్ నెంబర్ నాన్న అని అంటూ బయటికి రాగానే, ఎందుకు ఫోన్ చేసావు? నిన్న అర్జెంటుగా కలవాలి. లొకేషన్ సెండ్ చేశాను, నేను రాను. నీ భార్య ఉందా? వస్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేసి ఇక గబగబా పరిగెత్తుకుంటూ వంశీ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే దీప మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది, నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే కదా నేను ఇలా మాట్లాడాను అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు శరత్ చంద్ర క్రిటికల్ కండిషన్లో ఉంటాడు. అప్పుడే భూమి లోపలికి వస్తుంది. చాలా బాధగా దీనంగా శరత్ చంద్రను చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. లేట్ చేయకుండా చూసేయండి.